లేదు కానీ ఈ ఉంది, ఎమోషనల్, ఎల్ ఉంది, లవ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సినిమాలో టోనీ, రియల్ లైఫ్లో కేకే. కమ్, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు నాకు. లైఫ్లో ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అసలు నేను అంటే సినిమాల్లో చేయాలి అని ఒక ప్యాషన్తో స్టార్ట్ అయింది. సో చాలామందికి ఉంటుంది అది. అన్ఫార్చునేట్ ఒకరోజు వన్ ఫైన్ డే లాక్డౌన్ టైంలో అన్న కలిసిండు, నాకు అన్న పరిచయం. అది ఫార్చునేట్, అది అన్ఫార్చునేట్ కాదు. సారీ కొంచెం తడబడుతున్నా. కొంచెం మీకున్న కారు గురించి మాట్లాడట్లేదు, ఆయనకున్న. ఓకే. సో అన్న కలిసిన తర్వాత లాక్డౌన్ అది అంతా. ఆ తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ, ఎందుకంటే 2 years అసలు ఏమి ఇన్కమ్స్ లేవు, అసలు నథింగ్, ఆల్వేస్ జీరో. సో ఆ తర్వాత అన్న సినిమా చేయాలని అన్నకుంది, సినిమాలో చేయాలని నాకుంది. సో అట్లా అంటే వీ వేర్ ఆన్ కాల్స్ అంతే. అన్న ఎప్పుడో అక్కడ ర్యాండమ్గా కలవడం, ఏదైనా ఐడియా వస్తే చెప్పడం, అట్లా. ఐ డోంట్ నో అసలు ఎక్కడి నుంచి నన్ను గ్రహించిండో తెలీదు. బట్ వన్ ఫైన్ డే హీ కాల్డ్ మీ. నేను నా బిజినెస్ నేను హ్యాపీగా ఉన్నా. సడన్గా కాల్ చేసి, బాబు మన సినిమా ఓకే అయిపోయింది, నువ్వు వచ్చి రైటింగ్లో కూర్చోవాలి, కమ్ జాయిన్ అస్ అని అన్నాడు. సో ఫస్ట్ దివానా కోర్ టీమ్ ఫ్రమ్ ద రూట్స్, శ్రీకాంత్ అన్న, నేను, మా లోకేష్, ఇంకో అబ్బాయి ఉన్నాడు సతీష్ అని, అబ్బాయి ఇక్కడ లేడు. సో వీ స్టార్టెడ్ దిస్. సో మెల్లిమెల్లిగా అసలు ఎవ్రీ డే ఇట్స్ ఎ గ్రేట్ ఇంప్రొవైజేషన్. ఒకటి రాస్తున్నాము, ఇంకోటి పుడుతుంది, ఒకటి రాస్తున్నాం, ఇంకోటి పుడుతుంది, అలా అట్లా దీన్ని ఎన్నిసార్లు ఫిల్టర్ చేసి ఎన్ని లేయర్స్ వచ్చినాయో. వి స్పెండ్ ఆల్మోస్ట్ 2 years ఆన్ ద స్క్రిప్ట్ అండ్ 1 year తర్వాత ప్రీ ప్రొడక్షన్, మేకింగ్ అంతా కలిపి. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ. చాలా మజా వచ్చింది, చాలా కిక్ ఉండే ఈ జర్నీలో. ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్, ఎందుకంటే వీ వేర్ క్రియేటింగ్ ఇట్. క్రియేషన్లో మైండ్ చాలా బాగా పనిచేస్తుంది అండ్ యూఆర్ వెరీ ఎంతూజియాస్టిక్. సో ఎక్కడో నన్ను తీసుకొచ్చి ఈరోజు అన్న మీ ముందు నిల్చోబెట్టిండు. మిలియన్స్ ఆఫ్ థ్యాంక్స్. అంటే నేను అన్న అనే పిలుస్తాను, నేను సార్ అని పిలువని స్టార్టింగ్ నుంచి. సో అంటే జస్ట్ ఇప్పుడు బాధలు మర్చిపోయినాం, అసలు బాధలు ఏం గుర్తుకొస్తలేవు అసలు. లైక్ ఇట్స్ వెరీ, మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్రీ వన్ లాస్ట్ 2-3 days నుంచి అప్రిషియేషన్స్. అసలు థియేటర్లోకి వెళ్తే అందరు వచ్చి బాగా చేసిరు అని చెప్పడము, బాగా రాసిరు అని చెప్పడము. లైక్ వీ కాంట్రిబ్యూటెడ్, ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్. సో ఇది టీమ్ వర్క్, ఇట్స్ నాట్. బట్ వీ గాట్ ఎ గ్రేట్ క్యాప్టెన్. అంటే ఇండియాకి ధోని ఎట్లనో, మా దివానాకి మా శ్రీకాంత్ అన్న అట్లా. వి లవ్ యూ అన్న, వి ఆల్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సినిమా చాలా బాగుంది, అందరు థియేటర్లకు వెళ్ళి చూడండి. అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇది ఎందుకంటే ఆ 3 ఏళ్ల కష్టం మాకు తెలుసు కాబట్టి. సో ఈ లాస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కేకే గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సింధు టర్న్. సింధు రండి. సడన్గా మైక్ ఇచ్చి మాట్లాడడం అంటే నలుగురు తర్వాత